ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదే జోష్, అదే స్పిరిట్, అదే కలర్ఫుల్, ఎక్కడా కూడా తగ్గకుండా అదే తరహాలో విశాఖలో ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దీనికి సంబంధించి అసోసియేషన్ ఎటువంటి కృషి చేసింది అనేది వారి మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రెసిడెంట్ చిన్ని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఏపీఎల్ సీజన్ 4 ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ ఇది ఐపీఎల్కి ఒక వేదిక కాబోతుందా అని ఒక ఆసక్తి, ఒక ఉత్సుకత అందరిలో ఉంది. మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ మనం చూస్తే గత 2 మ్యాచ్లు ఐపీఎల్లో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశామో అదేవిధంగా ఇక్కడ ఏపీఎల్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఐపీఎల్ జోష్ ఏ విధంగా ఉందో ఏపీఎల్ జోష్ కూడా అదే విధంగా ఉండాలని మేము నిరంతరం గత అతి తక్కువ సమయంలో ఇన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తే మొత్తం 7 టీములు ఇవాళ ఏపీఎల్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. వీటి యొక్క ఏపీఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లని ఇండియన్ టీంకి కానీ ఐపీఎల్కి కానీ ఇవ్వటమే ఈ ఏపీఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుగుదీయటమే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీఎల్ని కోరటం జరిగింది. ఏపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా అదేవిధంగా కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తే 7 టీంలు చక్కగా ఎక్కడైతే క్రీడాకారులు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో వారు ఉన్నారో వాళ్ళని యాక్షన్లో పాడటం వల్ల వాళ్ళకి ఆర్థిక సహాయమే కాకుండా వాళ్ళలో ఉన్న క్రీడా ఫెసిలిటీస్ని కూడా మేము డెవలప్ చేస్తున్నాం. క్రీడా ప్రతిభని అన్ని ఏర్పాట్లు కూడా ఏమాత్రం తగ్గకుండా ఏపీఎల్కి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ గతానికంటే ఈసారి సీజన్ 4లో క్రీడాకారులకి విలువను ఇవ్వడంతో పాటు వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక టీంని ఎక్స్ట్రా కూడా వారికి అవకాశం ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఎక్కువ మంది ప్లేయర్లకి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఆఖరి నిమిషంలో గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం 7 ఉంటే చాలామంది ప్లేయర్స్ మాకు అవకాశం రావట్లేదు అని దాని గురించి 6 టీం నుంచి 7 చేయడం జరిగింది. మేము దీన్ని ఈ ఏపీఎల్ నిమిషంలో కొద్దిగా లీగల్గా చాలా కాంప్లికేషన్ ఎదుర్కొన్నాం, కానీ ఇది ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఉద్దేశం కొత్త క్రీడాకారులు రావాలి, రూరల్ నుంచి క్రీడాకారులు రావాలి, ఇటువంటి ఆలోచన తప్ప ఈ లీగల్ కాంప్లికేషన్ క్రియేట్ చేసేవాళ్ళు అలా ఉంటూనే ఉంటారు. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. క్రికెట్ అన్నది ప్రాధాన్యం తప్ప మేము ఈ లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళదలుచుకోవద్దు. వాళ్ళ కేసులు వేసేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఇటువంటిది క్రీడల్లో ఇటువంటి రాకూడదు అన్నది వాళ్ళు ఆలోచించుకుని చేయాలి. మీదట ఇటువంటి రాకుండా చూడటానికి కూడా చూస్తాం. ప్రస్తుతానికైతే ఈ 7 టీంలు 7 × 18 మంది చాలా మంచి క్రీడాకారులను ఎన్నుకోగలం. చాలామంది రూరల్ నుంచి వచ్చారు. ఇది చాలా మంచి అవకాశం చాలామంది క్రీడాకారులకి. ఇప్పటికే మనం ఏసీఏ తరఫు నుంచి అంతర్జాతీయ వేదికగా ఆడే వాళ్ళని కూడా తయారు చేసాం. రషీద్ కావచ్చు, అదేవిధంగా విహారీ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, భరత్ కావచ్చు, ఇట్లా చాలామంది అమ్మాయిల్లో మనం ఫాస్ట్ బౌలర్ కావచ్చు, వీరందరినీ కూడా మనం ఏసీఏ వేదికగానే వాళ్ళని అంతర్జాతీయ స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే క్రీడాకారులకి మన ఏసీఏ తరపు నుంచి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తున్నాం? ఏపీఎల్ వేదికగా మనం ఏమైనా వారికి సహకారం అందిస్తున్నాం? ఏపీఎల్ వేదికగా వాళ్ళ మొదటి స్టెప్ అండి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎలా ఆడగలరు, గ్రౌండ్లో ఎలా ఆడగలరు, విలేజ్లో ఆడేది వేరు, మండలాల్లో ఆడేది వేరు, గ్రౌండ్లో ఆడేది వేరు. వాళ్ళు మొదటి స్టెప్ వాళ్ళలో కొద్దిగా ప్రతిభ ఉన్నా కూడా మేము పికప్ చేసి ఫర్దర్గా స్పెషల్ కోచింగ్ వాళ్ళు మా ప్రెసిడెంట్ గారు మేము నిర్ణయించాం. ఎవరైతే మంచిగా పికప్ అయ్యారో వాళ్ళందరినీ మనం ఈ సంవత్సరం వేరే వాటికి కోచింగ్ పంపించి ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగలేనిది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక 5గురు ప్రతిభావంతులను గుర్తించి ఈ సంవత్సరం ఇంగ్లాండ్ పంపించింది. అలాగా మేము చేసిన కార్యక్రమం మేము మీడియాకి చెప్పట్లేదు, కానీ చాలా కార్యక్రమాలు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసింది. ఇది మాకు ఏదో ఒక మీడియా దీనికోసం కాదు, మాకు క్రికెట్ ఇంపార్టెంట్. క్రికెట్ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఫైనల్గా ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా విక్టర్ వెంకటేష్, అంటే మనం ఇప్పటివరకు ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనే ఆయన గ్యాలరీలో కూర్చొని ఎంకరేజ్ చేయడం చూసాం. ఈరోజు వైజాగ్లో కూడా ఆయన అందరికీ కనువిందు చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా పిక్ చేసుకోవడం కానీ సెలెక్ట్ చేయడానికి ఏమైనా కారణం ఉందా? అంటే ఆయన క్రికెట్ లవర్ అండి. ఏ మ్యాచ్ కూడా వదలకుండా ఆయన వెళ్తారు. వాళ్ళకు కూడా రామనాయుడు క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి, వాళ్ళు వేరే స్పోర్ట్స్ లవర్స్. మేము అడిగిన ప్రెసిడెంట్ గారికి బాగా పరిచయం. ఆయన అడిగిన వెంటనే ఆయన నాకు ఏ విధమైన ఇది కాదు, నేను చేస్తాను, క్రికెట్ ఇంట్రెస్ట్, ఆంధ్రాలో క్రికెట్కి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి మాట ఇవ్వడం జరిగింది. అని చేత ఆయన వచ్చి వేళ మొత్తం మ్యాచ్ వీక్షించి నేను ఏం చేయాలి అన్నది దాని మీద ఆయన ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ థింగ్. వీఆర్ హ్యాపీ. ఏపీఎల్ వేదికగా మరికొంతమంది ఐపీఎల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి, వారికి ఆదర్శమైన, వారికి అనుభూతి అయిన, వారి అద్భుతంగా ఆడే విధంగా
మేము సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఏసీఏ ప్రతినిధులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రజల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు తమ వంతు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందంటూ కార్యదర్శి అదేవిధంగా ప్రెసిడెంట్ అధ్యక్షులు చెప్తున్నారు. మరోపక్క చూసినట్లయితే ఈ యొక్క సీజన్ 4 ఏపీఎల్కి బ్రాండ్ అంబాసిడర్గా విక్టరీ వెంకటేష్ని కూడా ఎంపిక చేయడం మా అందరిలో కూడా ఆనందంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.